ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆదివారం రోజున టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పాక్ జట్టుకి సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. మరోవైపు టీమిండియాకి సెమీస్ బర్త్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఈ మ్యాచ్లో గెలుపు అనివార్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగడం ఖాయం. ముఖ్యంగా దాయాది దేశాల మధ్య పోరు కావడంతో ఈ మ్యాచ్లో ఫైట్ మరింత రసవత్తరంగా ఉండబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా దుబాయ్ వేదికగా ఆదివారం రోజున మొదలు కాబోయే ఈ మ్యాచ్కి ముందు పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ టోర్నమెంట్ ఆరంభంలో కివీస్ చేతిలో ఓడిపోవడం మాకు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. ఆరంభంలో మ్యాచ్ మొత్తం మా కంట్రోల్లో ఉన్నట్టు కనపడినప్పటికీ మధ్యలో మేము మ్యాచ్పై పట్టు కోల్పోయాము. సొంత గడ్డపై ఇలాంటి ఓటమి ఏ జట్టునైనా బాధిస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన మేము ఈ మ్యాచ్ని సాధారణ మ్యాచ్లా ఆడాము. దీనివల్ల మా సెమీస్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. అయితే సెమీస్కి వెళ్ళడానికి ఇంకా మాకు ఒక చివరి అవకాశం ఉంది. ఆదివారం భారత్తో జరగబోయే మ్యాచ్లో మేము టీమిండియాని సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే మాకు సెమీస్ దారి సులభమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది అంత ఈజీ విషయం కాదు అనిపిస్తుంది. వారు మొదటి మ్యాచ్లో గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగబోతున్నారు. రోహిత్ శర్మ చాలా పటిష్టంగా కూడా కనబడుతుంది. వారు అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఒకే పిచ్పై ఆడుతూ ఉండడం కూడా వారికి ఎక్స్ట్రా అడ్వాంటేజ్గా మారింది. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన మా జట్టు కొద్దిగా ఒత్తిడిలో ఉంది. అయినప్పటికీ టీమిండియాతో మ్యాచ్ అనేసరికి వారిలో ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేస్తుంది. కాబట్టి టీమిండియా ఎంత డేంజర్గా ఉన్నప్పటికీ మా శక్తిలా పోరాడి ఆ మ్యాచ్లో గెలిచి సెమీస్కి మా అవకాశాలు సజీవంగా ఉంచుకుంటామని రిజ్వాన్ అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.